జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో బీఆర్ఎస్ పార్టీ నేతల రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంపై చర్చిస్తారు. సమావేశంలో మాజీ స్పీకర్, మండలిలో బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ మధుసూదనాచారి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధు, బాల్క సుమన్, దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, విద్యాసాగర్ రావు, దాసరి మనోహర్ రెడ్డి, కోరుకంటి చందర్, గంట్ర వెంకటరమణారెడ్డి, జెడ్పీ చైర్మన్లు, సాగునీటి నిపుణులు వీరమల్ల ప్రకాష్ పాల్గొంటారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తారు. వేణు, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? అఖిల, గుడ్ మార్నింగ్. అంటే తెలంగాణ రాష్ట్రమే ఏకైక లక్ష్యంగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కూడా వచ్చిందని చెప్పాలి. ఈ నేపథ్యం ఒకటైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గోదావరి పరివాహక ప్రాంతం, అంటే గోదావరి పక్కనే ఉన్నా కూడా కనీసం సాగు నీరు లేని నేపథ్యం సమైక్య రాష్ట్రంలో ఉన్న నేపథ్యంలో కేసీఆర్ దీని మీద ప్రత్యేక దృష్టి సారించడమే కాకుండా మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్న తర్వాత మేడిగడ్డ అనే ఒక ప్రాజెక్టు కట్టడమే కాదు, కాళేశ్వరం అనే ఒక బృహత్తర కార్యక్రమం తీసుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే ప్రాక్టికల్ గా కూడా చూడొచ్చు. మనం ఇక్కడ ఉన్నటువంటి త్రివేణి సంగమం కాళేశ్వరం వద్ద ఉన్నటువంటి పరిస్థితి, అంటే ఈ యొక్క గోదావరి సంబంధించిన నీళ్లే కాదు, ప్రాణహితకు సంబంధించి సరస్వతి, అంటే ఈ మూడు నదుల సంగమం త్రివేణి సంగమం మనం ప్రత్యక్ష విజువల్ ద్వారా కూడా చూస్తున్నాం. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కాళేశ్వరం సంబంధించి గత సంవత్సరం నుంచి కూడా ఒక్క చుక్క నీరు కూడా రైతాంగానికి అందట్లేదు, తాగునీరు అందట్లేదు, సాగునీరు అందట్లేదు. అంటే మొత్తం మీద అయితే ప్రాజెక్టును పండబెట్టినటువంటి పరిస్థితి. అంటే రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ఈ విధంగా చేస్తోందంటూ ఈరోజు మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టమధు నేతృత్వంలో ఇటు కాళేశ్వరంలోనే గోదావరి నది ఒడ్డునే ప్రాక్టికల్ గా ప్రజలకు తెలియాలి అసలు ఏం జరుగుతుందనే నేపథ్యంలో ఇక్కడ ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే మనకు పుట్టమధు గారు అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, అంటే ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతము, మరోవైపు గోదావరి పక్కన నీళ్లు కూడా వృధాగా సముద్రంలో కలుస్తున్నాయి. తెలంగాణ రైతాంగానికి తాగునీరు ఇవ్వాలనే లక్ష్యంతో ఏర్పాటు. కానీ గత సంవత్సరం నుంచి కూడా ఈ యొక్క ప్రాజెక్టు, అంటే మేడిగడ్డకు సంబంధించినటువంటి ప్రాజెక్టు నడవట్లేదు. అంటే ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశం ప్రత్యేకంగా, అంటే యాక్చువల్ దీని కాన్సెప్ట్ ఏంటి అసలు? రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య ఉద్దేశము, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఆయన మేనిఫెస్టో రాస్తే మాకు ప్రజలకు నోళ్లల్లో వాళ్ళ కళ్ళల్లో మట్టి పోసిండు తప్ప అన్నం పెట్టే విధంగా లేదనే దానికి నిలువుటెద్దు సాక్ష్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు కనబడతా ఉన్నది. గోదావరి తలాపన పెట్టుకుని చాప నీళ్లకేడిచిన చందంగా మంత్రి నియోజకవర్గ ప్రజలే కాకుండా చెన్నూరు కావచ్చు, మంచిర్యాల కావచ్చు, రామగుండం కావచ్చు, ధర్మపురి కావచ్చు, కోరుట్ల, ఇక్కడ దాకా జగిత్యాల, భూపాలపల్లిలందరూ కూడా పూర్తిగా ఎడారిలాగా మారిపోయింది గోదావరి. ఇవాళ మనం చూస్తే మే 5వ తేదీ ఇవాళ ఇన్ని నీళ్లు కనబడతా ఉన్నాయి గోదావరిలో, అంటే ప్రాణహిత నీళ్లు. సో ఇవాళ మే 5 నాడే ఇన్ని నీళ్లు ఉంటే ఎన్ని నీళ్లు వృధా అవుతా ఉన్నాయి. ఈ నీళ్లు మళ్లించి ప్రజలకు ఇవ్వాల్సినటువంటి ఎమ్మెల్యే ఇవాళ మంత్రి ఎమ్మెల్యే ఏ విధంగా ఉన్నాడంటే గద్దలాగా అయిపోయిండు. గద్ద తన పిల్లలను తనే పొడుచుకొని తిన్నట్టుగా ఇవాళ మంత్రి ఎమ్మెల్యే ఈ నియోజకవర్గ ప్రజల ఓట్లతోటి గెలిచి ఆయన కుటుంబాన్ని ఆయన దోపిడీ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప ఈ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసి రేవంత్ రెడ్డి గారికి వంత పాడడానికి, కేసీఆర్ గారిని ఒక్కరిని బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడానికి కోసం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వీర్యం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక 85 పిల్లర్లతోటి మేడిగడ్డ బ్యారేజ్ మాత్రమే కాదనేది చెప్పదలుచుకున్నాము. దానిలో ఒక్క పిల్లర్ పోయింది. మేము గ్రామీణ ప్రాంతాలలో చూసినాం, మత్తడి తెగిపోయినప్పుడు, తూము తెగిపోయినప్పుడు ఇసుక బత్తాలు వేసుకుని నీళ్లు ఆపుకొని పంటలు పండించుకున్నాం. ఒక్క పిల్లర్ పోతే దాన్ని ఏదో రకంగా కాపర్ డ్యామ్ అన్న కట్టి ఇసుక బస్తాలనేసి నీళ్లు ఆపి నీళ్లను ఇవ్వాల్సినటువంటి మంత్రి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారి సంచుల కోసం, నోట్ల మూటాల కోసం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వీర్యం చేసిండు. ఏదైనా ఒక ప్రాజెక్ట్ వస్తే దాన్ని కాపాడుకొని దాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎవరైనా చేస్తారు. ఏదైనా ఒక చిన్న సమస్య దాన్ని తొందరగా పూర్తి చేసి ప్రజలకు అందిస్తారు. కనుక ఇది కుట్ర జరుగుతా ఉన్నది. ఈ ప్రాంతం అంతా కూడా, ఈ ప్రాంతానికి తెలంగాణకు వీళ్ళు అన్యాయం చేస్తా ఉన్నారు. దీంట్లో జరిగిందేమీ లేదు. కనుక ఈ ప్రజలకు ఇక్కడి నుంచే చెప్పదలుచుకున్నాం. కనుక ఈ గోదావరి ప్రాంత మా నాయకులందరినీ కూడా, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులను వీళ్ళందరినీ కూడా పిలిచినాం. ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత అసలు కాళేశ్వరం ఏ విధంగా ఉండే, ఏ విధంగా జరిగింది, ఏం జరుగుతా ఉన్నది అనేది ఈ సమాజానికి చూపించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి
వాళ్ళ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఎన్నికల ముందు ఏం చేసిండు, ఇక్కడ పరిహారం తక్కువ వచ్చిన అంటే భూములు కోల్పోయిన వాళ్లకు పరిహారం తక్కువ వచ్చిన వాళ్లకు పరిహారం పెంచిస్తా అని మేనిఫెస్టోలో పెట్టిండు. పరిహారం దేవుడేరు కానీ ప్రాజెక్టునే ఖతం చేసిండు. అంటే 1000 కోట్ల రూపాయల డబ్బుతో కట్టబడ్డటువంటి ఈ ప్రాజెక్టును ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. దాన్ని నిర్వీర్యం చేసింది కనుక ఏం జరుగుతా ఉన్నది, ఏం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వము, మరీ ముఖ్యంగా మా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారి నోట్ల కోసం, రేవంత్ రెడ్డి గారి దోపిడీలో భాగస్వామ్యం కోసం ఈ నియోజకవర్గ ప్రజలను కూడా చంపేస్తా ఉన్నాడు. ఇవాళ కాలు అడ్డం పెడితే నీళ్లు ఆగినటువంటి పరిస్థితి నుంచి సముద్రంలోకి నీళ్లు పోతుంటే చూస్తూ ఊరుకుంటున్నాడు. 17 నెలలైంది నిర్వీర్యం అయిపోతా ఉన్నది కాళేశ్వరం ప్రాజెక్టు. ఒక్క పిల్లర్ ఉంగిపోయింది. మేడిగడ్డ బ్యారేజ్కైనా ఖర్చే 4000 కోట్ల లోపే ఉంటది, 3600 పైచీలకు అన్నారు అప్పుడు. ఇప్పుడు ఒకవేళ కడితే దానికి ఆ పిల్లర్కి ఎంతో అయితే 200-300 కోట్లు అన్నాడు. 200-300 కోట్లు వెచ్చించి ప్రాజెక్టును దాన్ని అందుబాటులోకి తీసుకురావాలి. కానీ దీని మీద కుట్రలు జరుగుతూ ఉన్నాయి. మేము నష్టపోతా ఉన్నాం. ప్రభుత్వం వెచ్చించినటువంటి డబ్బు వృధా అయిపోతా ఉన్నది. వీళ్ళు దేని మీద రాజకీయం చేయాలనో దేని మీద చేయొద్దో కూడా వీళ్ళకి అర్థమైతలేదు కనుక వీళ్ళు కళ్ళు తెరవాలి, వీళ్ళ జ్ఞానోదయం కావాలి. మాకు 3 పంటలు కావాలి. ఇలా వాళ్ళ మంత్రి ఎమ్మెల్యే గమనించాలి. నువ్వు ఏ చిన్న కాళేశ్వరం అయితే ప్రతిపాదించినవో, చిన్న కాళేశ్వరం అయితే ఏదైతే మొదలుపెట్టినవో దాన్ని కూడా 2 పంటలు కనీసం ఇవ్వాలన్నా మేడిగడ్డ బ్యారేజ్ అవసరం. అది గమనించాలి మంత్రి ఎమ్మెల్యేని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇది మొత్తం మీద అఖిల ఏదేమైనా కానీ ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అంశం ఏంటంటే పక్కనే గోదావరి ఉంది. ఈ నేపథ్యం ఒకటైతే గడ్డ ఒకే ఒక్క చిన్న నెపం చూపెట్టి ప్రాజెక్టు మొత్తం కూడా ప్రభుత్వం పండబెట్టింది. రైతాంగానికి నీళ్లు ఇవ్వట్లేదు, తాగునీరు లేదు, సాగునీరు లేదు. ఈ నేపథ్యంలో ప్రజలకు కళ్లకు కట్టినట్టు తెలియాలి కనుకనే ఈ రోజు గోదావరి నది ఒడ్డునే రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశామని చెప్పి కుటుంబం చెప్తున్న నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ఇక్కడ తాజా అప్డేట్. ఓటు స్టూడియో.